9 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ ఒక్కసారి ఊహించుకోండి. ఎందుకంటే ఇంక మీరు ఊహించాల్సిన అవసరం లేదు, ఇది నిజం కాబట్టి. జీకర్ కంపెనీ వాళ్ళు తమ సరికొత్త ఎలక్ట్రిక్ కార్లో అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. గోల్డెన్ బ్యాటరీ ప్యాక్స్ని తీసుకొచ్చారు. ఈ గోల్డెన్ బ్యాటరీ ప్యాక్ సహాయంతో కేవలం 9 నిమిషాల 45 సెకండ్లో ఆ బ్యాటరీ ప్యాక్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. మరి ఏంటి గోల్డెన్ బ్యాటరీ టెక్నాలజీ, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. తాజాగా జీకర్ కంపెనీ వాళ్ళు తమ జీకర్ 7X ఎలక్ట్రిక్ కార్లో అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ ప్యాక్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. దాని పేరే గోల్డెన్ బ్యాటరీ ప్యాక్ అనమాట. ఈ గోల్డెన్ బ్యాటరీ ప్యాక్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ బ్యాటరీ ప్యాక్ని 10% నుంచి 80%ని కేవలం మనం 9 నిమిషాల 40 సెకండ్లోనే చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకుంటే కనుక ఈ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ కార్తో రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. 600 కిలోమీటర్ల పైగా రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అంటే మీరు సాధారణంగా ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని ఈ గోల్డెన్ బ్యాటరీ ప్యాక్స్ ని ఉపయోగించి ఛార్జింగ్ చేస్తే గంట సమయంలో 2000 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అంత బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని ఈ గోల్డెన్ బ్యాటరీ ప్యాక్స్ దాని ఛార్జింగ్ టెక్నాలజీతో మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు అంత ఫాస్ట్గా. అయితే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, జీకర్ కంపెనీ వాళ్ళ గోల్డెన్ బ్యాటరీ ప్యాక్ ఎంత ఫాస్ట్గా ఎలా ఛార్జ్ అవుతుంది? దీనికి కారణం ఏంటంటే వీళ్ళ ఆర్కిటెక్చర్ అనమాట. సాధారణంగా ఉండే ఎలక్ట్రిక్ వాహనాల ఆర్కిటెక్చర్ ఏంటంటే 400 వోల్ట్ ఆర్కిటెక్చర్ అయితే వర్క్ అవుతుంది. ఈ 400 వోల్ట్ ఆర్కిటెక్చర్ అవడం వల్ల వైరింగ్ కానివ్వండి, ఇతర కనెక్షన్స్ అనేవి కొంచెం స్లోగా ఛార్జ్ అవుతుంది. బట్ వీళ్ళు జీకర్ కంపెనీ వాళ్ళు 800 వోల్ట్ ఆర్కిటెక్చర్ అయితే తీసుకొచ్చారు. ఎప్పుడైతే ఆర్కిటెక్చర్ వోల్టేజ్ పెరుగుతుందో కరెంట్ అనేది యూసేజ్ తక్కువ అవుతుంది అనమాట. సో 800 వోల్ట్ ఆర్కిటెక్చర్ తీసుకురావడం వల్ల తక్కువ కరెంట్తోనే మనకి ఎక్కువ ఛార్జింగ్ అనేది పాసిబిలిటీ అయితే అవుతుంది. అలానే జీకర్ బ్యాటరీ ప్యాక్ సి రేటింగ్ కూడా చాలా అత్యధిక సి రేటింగ్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. సాధారణంగా మనం ఎలక్ట్రిక్ వాహనాలు సి రేటింగ్ చూసుకున్నట్లయితే 1C 2C 3C వరకు సి రేటింగ్ చూస్తాం. సో సి రేటింగ్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఫాస్ట్గా ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జింగ్ అనేది అవుతుంది అనమాట. జీకర్ కంపెనీ వాళ్ళు సి రేటింగ్ చూసుకున్నట్లయితే 5.5 సి రేటింగ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అంత అల్ట్రా ఫాస్ట్ గా ఈ వీళ్ళ గోల్డెన్ బ్యాటరీ ప్యాక్స్ అనేది ఛార్జ్ చేసుకోవచ్చు. వీళ్ళ జీకర్ ఎలక్ట్రిక్ కార్ లో 75 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అనేది యూజ్ చేస్తున్నారు అనమాట. వీళ్ళ 75 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 9 నిమిషాల 40 సెకండ్లను చెప్తున్నారు. అంటే నిమిషానికి 5 కిలోవాట్ అవర్ల చొప్పున ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ అయితే ఛార్జింగ్ అవుతుంది అనమాట. అంత అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. అంత బాగానే ఉంది, కానీ వీళ్ళ బ్యాటరీ ప్యాక్స్ ఎంత ఫాస్ట్ ఛార్జింగ్ అవుతున్నాయంటే దానికి కారణం దీని వెనకాల ఉన్న బిఎంఎస్. వీళ్ళ బిఎంఎస్ కూడా మంచి క్వాలిటీ బిఎంఎస్ ని ఉపయోగిస్తేనే, మంచి స్ట్రెంత్ ఉన్న మెటీరియల్స్ వాడితే మాత్రమే ఆ బిఎంఎస్ కూడా ఇంత హై వోల్టేజ్ ని హ్యాండిల్ చేయగలుగుతుంది అనమాట. సో వీళ్ళు ఈ బిఎంఎస్ ని ఎలా డెవలప్ చేశారంటే, సాధారణ టెంపరేచర్స్ కాకుండా లో టెంపరేచర్స్ ని కూడా హ్యాండిల్ చేసే విధంగా తమ బిఎంఎస్ ని డెవలప్ చేసామని చెప్తున్నారు. సో మీకు ఎంత చెప్పినట్టుగా 9 నిమిషాల 40 సెకండ్లు అనేవి సాధారణ టెంపరేచర్స్లో అయితే ఎంత ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. ఒకవేళ -°C అయినప్పటికీ కూడా 30 నిమిషాల్లో వీళ్ళ 10 నుండి 80% అనేది ఛార్జింగ్ సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. అయితే జీకర్ కంపెనీ వాళ్ళు ఇప్పటిదాకా క్లెయిమ్ చేసిన విషయాలు ఏదైతే ఉన్నాయో ఇదేదో పేపర్ మేట్ పెట్టిన విషయాలు కాదనమాట. రియల్ లైఫ్లోనే వీళ్ళు టెస్ట్ చేస్తే ఎంత ఫాస్ట్గా వాళ్ళ బ్యాటరీ ప్యాక్స్ని, వాళ్ళ గోల్డెన్ బ్యాటరీ ప్యాక్ని టెస్ట్ చేసి రియల్గానే 9 నిమిషాల 40 సెకండ్స్లో వీళ్ళకి సంబంధించిన బ్యాటరీ ప్యాక్ని ఛార్జ్ చేయగలిగారు అనమాట. సో ఒక్కసారి ఊహించుకోండి, వీళ్ళ జీకర్ బ్యాటరీ ప్యాక్స్ని వీళ్ళ జీకర్ ఎలక్ట్రిక్ కారే కాకుండా ఇతర ఎలక్ట్రిక్ కార్స్లో కూడా ఉపయోగిస్తే కనుక సాధారణ డీజిల్ బస్సుల్ని ఎంత ఫాస్ట్గా డీజిల్ కొట్టేస్తారో అంతే ఫాస్ట్గా ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జింగ్ కూడా అవుతుంది. అన్ని ఎక్కువ కిలోమీటర్ల ప్రయాణం అనేది సాధ్యమవుతుంది అనమాట. ఇక ఇప్పుడు మనం జీకర్ కంపెనీ వాళ్ళు చెప్తున్న గోల్డెన్ బ్యాటరీ ప్యాక్ వల్ల ఉన్న అడ్వాంటేజెస్ అయితే చూద్దాం. ఫస్ట్ చూసినట్లయితే లైట్నింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. చాలా రెప్పపాటు కాలంలోనే వీళ్ళ యొక్క అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఎలక్ట్రిక్ వాహనాలు అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. సాధారణంగా కస్టమర్స్ కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యేది ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీలో ఏదైతే ఎలక్ట్రిక్ కార్లు స్పెసిఫిక్గా చెప్పాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సుమారుగా 1 గంట సేపు ఛార్జింగ్ స్టేషన్ వద్ద వెయిట్ చేయాల్సి వస్తుంది. తమ జర్నీ టైం మధ్యలో ఆగాల్సి వస్తుందని చెప్తున్నారు. సో ఇక మీదట జీకర్ వంటి కంపెనీ వాళ్ళు తమ గోల్డెన్ బ్యాటరీ ప్యాక్స్ వెహికల్స్ని అన్ని వాహనాలతో తీసుకొస్తే కనుక వెయిటింగ్ టైం అనేది ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. ఒక డీజిల్ బస్సులు లేదా డీజిల్ కార్లలో ఎంతైతే డీజిల్ కొట్టించే టైం పడుతుందో అంతే టైంలో మనం ఎలక్ట్రిక్ కార్ని కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇలా మన టైం అనేది కన్స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది. రెండో చూసినట్లయితే రేంజ్ యాంగ్జైటీ. సాధారణ ఎలక్ట్రిక్ వెహికల్ కస్టమర్స్ చెప్పి ఇంకొక సమస్య, ఎక్కువ దూరం ప్రయాణించలేకపోతున్న ఎలక్ట్రిక్ వాహనాలు అని చెప్తున్నారు. బట్ జీకర్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ ఉండడం వల్ల వీళ్ళ ఎలక్ట్రిక్ కార్తో ఆఫర్ చేసేది 600 కిలోమీటర్ వరకు రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటుగా
వీళ్ళు అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్తే కనుక కేవలం సుమారుగా ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే ఇంకొక 600 కిలోమీటర్లు మీరు ప్రయాణించవచ్చు. రేంజ్ యాంగ్జైటీని కూడా తగ్గించుకునే అవకాశం అయితే లభిస్తుంది. మూడవది ఎఫిషియన్సీ ఆఫ్ ద కాంపోనెంట్స్. సాధారణంగా మన హై వోల్టేజ్ ఆర్కిటెక్చర్ వాడడం వల్ల ఉపయోగం ఏంటంటే తక్కువ కరెంట్ కన్సంప్షన్ అయితే అవుతుంది. ఎప్పుడైతే తక్కువ కరెంట్ కన్సంప్షన్తో మనం ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ వాడతామో దాని లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ ప్రీవియస్గా 400 వోల్ట్ ఆర్కిటెక్చర్ వాడే టైంలో దానికి కరెంట్ అనేది ఎక్కువ వాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. దానివల్ల ఏంటంటే కొంచెం ఎనర్జీ కన్సంప్షన్ పరంగా కానివ్వండి ఎఫిషియన్సీ తగ్గే అవకాశం ఉంటుంది, లైఫ్ టైం కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. బట్ వీళ్ళు హై వోల్టేజ్ ఆర్కిటెక్చర్ తక్కువ కరెంట్ యూజ్ చేయడం వల్ల దాని యొక్క కాంపోనెంట్స్ ఎఫిషియన్సీ దాని యొక్క లైఫ్ టైం కూడా పెరుగుతుందని చెప్తున్నారు. ఇక Zeekr కంపెనీ వాళ్ళు తమ ఆపరేషన్స్ని ఎక్స్పాన్షన్ కూడా చేస్తామని చెప్తున్నారు. ఆస్ట్రేలియా, థాయిలాండ్లో కూడా తమ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే సెటప్ చేస్తామని చెప్తున్నారు. సో వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్ టెంపరేచర్సే కాకుండా మనకి -10 డిగ్రీ సెంటిగ్రేడ్స్లో కూడా వీళ్ళ బ్యాటరీ ప్యాక్స్ వర్క్ అవుతాయని చెప్తున్నారు. సో మీరు అనుకోవచ్చు అదేంటది, మన ఇండియాలో ఎక్కువగా హాట్ టెంపరేచర్ కండిషన్స్ ఉంటాయి కదా, వీళ్ళ -డిగ్రీ సెంటిగ్రేడ్స్ అని ఎందుకు అడుగుతున్నారని చెప్పి. మన కాంటినెంట్ పక్కన పెడితే ఎక్కువ కాంటినెంట్స్ చూసుకున్నట్లయితే ఎక్కువగా 4 వీలర్స్ యూజ్ చేసే దేశాలు చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎక్కువ -డిగ్రీ సెంటిగ్రేడ్ జరుగుతూ ఉంటుంది. అమెరికా కానివ్వండి, లేకపోతే జర్మనీ కానివ్వండి, లేకపోతే వేరే యూరోప్ కాంటినెంట్స్ కానివ్వండి, యుఎస్ఏ కానివ్వండి, వేరే దేశాలు వేరే ఖండాల్లో ఎక్కువగా -డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మన ఇండియా, మన ఆసియా ఖండం వరకు కొంచెం హాట్ టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి, ఇతర కాంటినెంట్స్లో కొంచెం ఎక్కువ కోల్డ్ టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాటిని ట్యాకిల్ చేసే విధంగా ఎక్కువగా వీళ్ళు డెవలప్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ Zeekr కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఈ బ్యాటరీ ప్యాక్స్ వీళ్ళు చెప్పేది BYD కన్నా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుందని కూడా చెప్తున్నారు. సో మరి ఇది ప్రాక్టికల్గా మార్కెట్లోకి వచ్చి అంటే Zeekr 7X ఎలక్ట్రిక్ కార్లో ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసామని చెప్తున్నారు. మరి ఇతర ఎలక్ట్రిక్ కార్స్లో యూజ్ చేసి మాస్ ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ బ్యాటరీ ప్యాక్స్ కూడా సాధారణ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ కాస్ట్కి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇనిషియల్గా కొంచెం ఎక్కువ ప్రైస్ ఉండొచ్చు, కానీ ఓవరాల్గా చూసినట్లయితే ఒక మంచి విషయం, ప్రపంచంలో ఫాస్ట్గా ఛార్జ్ అయ్యే బ్యాటరీ ప్యాక్స్ ఇప్పుడు అందుబాటులోకి అయితే వచ్చేసినాయి. మరి Zeekr గోల్డెన్ బ్యాటరీ ప్యాక్స్ పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ వాడర్షిప్ మాతో షేర్ అవుతాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.